హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి రాధా గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకు ఆయన ఏం కామెంట్స్ చేశారు అని అంటే, జగన్ గారికి సహాయం చేద్దాం, నా మాట వినండి అని అన్నారు. సో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, రాధా గారు ఏంటి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి. సో ఆయన ఏ కాంటెస్ట్ లో చేశారు అన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. సో ఇది విషయాన్ని తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ వంగవీటి రాధా గారి కామెంట్స్ చూస్తే చాలా వ్యంగ్యంగా చేసినట్టు తెలుస్తుంది. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేద్దాం, నా మాట వినండి అని అన్నారు. మరి ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, అసలు ఏ కాంటెస్ట్ లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్? నేను కూడా అది షార్ట్స్ లో చూశాను. పైన తమ్మునైలో ఏముందంటే, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడిన రాధా అని పెట్టారు. ఇదేంటిది, జగన్మోహన్ రెడ్డి గారికి రాధా సపోర్టా? ఆశ్చర్యంగా ఉన్న వెంటనే చూస్తే మీరన్నట్టే మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేద్దాం, ఆయన చాలా అలసిపోయి ఉన్నారు. ఎందుకంటే బటన్ నొక్కి నొక్కి చాలా చేతులు వేలు నొప్పెట్టుంటాయి కాబట్టి అలసిపోయారు. మనందరం 13వ తేదీన బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపించేద్దాం అని చెప్పారు. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతకుముందు కూడా ఇంకో వేరే ప్రాంతంలో నియోజకవర్గం సభకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నొక్కి నొక్కి ఎంత నొక్కాడు అని మళ్ళీ షార్ట్స్లో థంబ్నెయిల్ ఉంది. నేను మళ్ళీ ఈయన జనరల్గా రేరుగా కనిపిస్తాడు కదా ఈ స్టేట్మెంట్, ఇప్పుడు బాగా అగ్రెసివ్గా తిరుగుతున్నాడు. కానీ అంటే ప్రజల్లో ఉండే నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉండే నాయకుడు ఎందుకు అంటున్నాడంటే, ఆయన వంగవీటి రంగా గారి పేరు ఎట్టి పరిస్థితుల్లో మకిలి పట్టకూడదు, ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండే వ్యక్తి ఆయన. ఫాదర్ తాలూకు ఇమేజ్ ఈ రోజు కూడా మీరు కృష్ణా జిల్లాలో కానీ గోదావరి జిల్లా కూడా ఉంటే వంగవీటి రంగా గారి విగ్రహాలు చాలా చూస్తాం మనం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా మీరు చూస్తే అసలు ఆయన ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నడుస్తూ వెళ్తుంటే వెనక వేల మంది జనం ఫాలోవర్స్ అంట. మనిషి పెట్టలాగా ఎంతే ఉండేవారంట ఆయన. పెట్టలాగా అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే ఒక సాధారణ బక్కపలచిన పర్సనాలిటీ, కానీ గొంతెత్తితే చెయ్యి ఎత్తితే వేల మంది ఆయన వెనక నిలబడే ఏది ఒక్క సామాన్యుడు కూడా రిక్షా కూడా వచ్చి అన్న పద ఏంటి ప్రాబ్లం, సినిమాలో చూస్తాం అది, కానీ రియల్ లైఫ్లో ఉండేదంట. అంటే మా ఫాదరు ఆ టైం జనరేషన్ వాళ్ళు చెప్పేవారు. అసలు అద్భుతం అంట, దేనికి ఏమి ఆశించకుండా. అంటే జనతా గ్యారేజ్ సినిమా చూశారు కదా, అట్లా ఉండేదంట. ఒక జనతా గ్యారేజ్ సినిమా నిజంగా వంగవీటి మోహన్ రంగా గారికి ఆపాదించవచ్చు. అంటే మేబీ ఆయన బేస్ తీసుకుని కథ రాసుకున్నారేమో డైరెక్షన్, తెలియదు. అట్లా అలాంటి వ్యక్తి గడుపు పుట్టాడు కాబట్టి ఆ బాధ్యతగా ఉండే ఫీల్ ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు, అది ఉంది. అయితే మొన్న కూడా చెప్పాను కదా, నొక్కి నొక్కి నొక్కాడేదేదో అని. ఏంటో మరి చూస్తే ఆయన ఎంతసేపు నొక్కుతున్నాడు, ఖాతాల్లోకి వెళ్తున్నాయి, ఇంతకీ అతను ఎంత నొక్కాడో ఎప్పుడేం చెప్పాడా అని అడిగాడు ఆయన. ఇక్కడ కూడా మళ్ళీ వ్యంగ్యం, సాయం చేద్దామని ఇవాళ ఒక వ్యంగ్యము. మొన్న కూడా ఆయన ఇంతకీ ఎంత నొక్కాడు చెప్పలేదు, నొక్కాడు అంటున్నారు కానీ ఎంత నొక్కాడో చెప్పట్లేదు. ఎందుకంటే చాలా వరకు చాలా సంక్షేమ పథకాలు అన్నీ కొట్టారంటున్నారు, అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఇవ్వడం వాస్తవం, ఇవ్వట్లేదు అనట్లేదు. సుమారుగా 2,40,00,000 కుటుంబాలకు రీచ్ అయ్యాయని అంటున్నారు. ఒక్కొక్కింటికి 1,000 రూపాయలు వేసుకున్నా ఎన్ని ఉన్నట్టు 2,40,00,000 అయినట్టేగా. 2,40,00,000 ఖాతాలు, దాన్ని ఏమంటారు, కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఉండదు కదా, కాగ్ నివేదికలు ఇవన్నీ చూస్తే అంత లేదు, 1,40,000 ఎంతో రీచ్ అయినట్టుగా ఉందంట. మిగతా 1,00,000 కోట్ల పైమాట ఏమైనట్టు? మళ్ళీ ఓన్లీ అమ్మఒడి అలాంటివి తీసుకుంటే ఒక 90,000 లెక్క కనిపిస్తుందంట. మిగతాది ఏమైనట్టు? ఇట్లాగా ఇవన్నీ మీద వ్యంగ్యంగా ఆయన ఎంత నొక్కాడని చెప్పడం. తర్వాత ఈయన మీద ఉండే ఇంకో పెద్ద ఇదేంటే, ఒక 3 నెలల కిందట ఎప్పుడో కొడాలి నాని గారు, వంశీ గారు, తర్వాత ఈయన ముగ్గురు మంచి మిత్రులు, పైగా కంబైన్డ్గా బిజినెస్లు కూడా చేస్తుంటారు. వీళ్ళిద్దరికి మొదటి పార్టీలకు అతీతంగా, స్నేహం వేరు రాజకీయం వేరు కదా, సినిమాలు వేరు బిజినెస్ వేరు, బిజినెస్ వేరు రాజకీయం వేరు, సినిమాలు వేరు రాజకీయం వేరు, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఎప్పుడైతే కొడాలి నాని గారు వెళ్ళారో వంశీ గారిని కూడా మెల్లగా లాగడం, వంశీ గారు కూడా వైసీపీకి ఫేవర్గా మారిపోవడం అయింది. వీళ్ళిద్దరూ కలిసి రాధా గారిని కూడా తీసుకొద్దామని ప్రయత్నిస్తే రాధా గారు ఒకటే చెప్పారంట, నేను గౌరవంగా బతకాలనుకుంటున్నాను, గౌరవం కాపాడుకోవాలంటే టీడీపీలోనే ఉంటాను, మీకు కూడా గౌరవం దక్కాలని టీడీపీలోకి వచ్చానని తిరిగి రివర్స్లో ఆయన అన్నాడంట. అంటే ఇవి ఆ నోట ఈ నోట రీచ్ అయిన మాటలు, ఇవి వాళ్ళ అనుచరులు మాట్లాడుకున్న మాటలు రీచ్ అయినవి.
అంటే ఆయనకు అప్పుడే క్లారిటీ ఉంది. మరి వీళ్ళిద్దరు కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళేగా, కొడాల నాని గారు కానీ వంశీ గారు కానీ. మరి అందరూ అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఎందుకు అన్యాయం జరిగినట్టుగా ఫీల్ అయ్యారు? వీళ్ళిద్దరికీ ఏదో పెద్ద ఇది జరిగిపోతుంటే ఎందుకు ఫీల్ అయ్యారు కదా? సో అట్లాగా రాధా గారు ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి ఇంకోటి పెద్ద మంచి మాట ఏం చెప్తున్నారంటే, కూటమిని మనం గెలిపించుకోవాలి, కూటమిని గెలిపించుకోవాలి అండ్ మోర్ ఓవర్ కూటమి బలపడాలి, బీజేపీ లాంటి కేంద్ర పార్టీతో సయోధ్య ఉండాలి, ఉంటేనే రేపొద్దున రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులతో నచ్చజెప్పి అత్యంత తక్కువ సీట్లు తీసుకున్న కారణం కూడా అదే. వాళ్ళకి రావాల్సిన ఒక ఎంపీ సీటు కానీ, వాళ్ళకి రావాల్సిన మిగతా 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ బీజేపీ వాళ్ళ కోసం వదిలేసి వీళ్ళు చేస్తున్నారు. అది మనం గుర్తించాలి. ఆ కూటమి ఓట్లు ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే కదా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మనం గుర్తించి బలపరచాలి. ఇక్కడ కేవలం జన సైనికులు ఉన్నారు, టీడీపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జన సైనికులు కాదు, అందరం కలిసి పనిచేద్దాం, మొత్తం మీద కూటమిని గెలిపించుకుందాం. ఈయన ఇక్కడ నొక్కి నొక్కి చాలా ఇబ్బంది అవస్థలు పడుతున్నాడు. ఇంకా ఆయనకి 13వ తేదీన మనందరం ఆయనకి ఓటు వేయకుండా కూటమికి నొక్కి ఆయన ఇంటికి పంపిద్దాం, ఆయనకి రెస్ట్ ఇద్దాం, ఇప్పటికే చాలా అలసిపోయాడు ఆయన 5 ఏళ్ళు పనిచేసి అన్నట్టుగా వ్యంగ్యంగా మాట. అంతే కదా, ఒక వేరు బలమున్న నాయకుడు, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు మాట్లాడితే ఏం మాట అయినా అది తోటల్లాగే పేలుతుంది. మరి ఎంతమంది మాట్లాడారు కదా, మరి ఈయనలాగా ఎవరు మాట్లాడగలిగారా? మరి అదే కదా జనం నుంచి రావడం అంటే. ఆ ఇమేజ్ ఉంది ఆయనకి. తండ్రి గారి పేరుని నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ పడగొట్టకూడదు. అంటే ఆ స్థాయికి మించి పేరు రావడం అంటే కష్టం. ఎందుకంటే మీడియా లేని రోజుల్లో, పేపర్ ఎంత విస్తృతంగా మీడియా లేని రోజుల్లో, సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా వంగవీటి మోహన్ రంగా అనుకుంటాను పూర్తి పేరు, వంగవీటి రంగా గారు చనిపోయారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్. నేను చిన్న పిల్లాడిని, నాకు చిన్న గుర్తుంది. అప్పట్లో ప్రతి ఊరికి కూడా కర్ఫ్యూ లాగా పెట్టారంటే చూసుకోండి. ఆ వ్యక్తి యొక్క ఇమేజ్, ఆ ప్రభంజనం, ఆయనకు ఉండే ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉంటారో జస్ట్ ఊహించుకోండి కదా. మరి అలాంటి వ్యక్తికి పుట్టిన వ్యక్తిగా ఈయన ఎంత బాధ్యతగా ఉండాలి? అందుకే బాధ్యతగా చక్కగా ఏది అలాగని కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నట్టుగా ఆడ సన్నాసి, ఆడ దుర్మార్గుడు, ఆడొక 420 ఇవి మాట్లాడలేదుగా. వ్యంగ్యంగా తెలుగులో ప్రాసలు వాడుతూ చక్కగా జనాలను ఆకట్టుకుంటూ స్పీచ్ ఇస్తున్నారు. కూటమి పని చేయాలి, కూటమి కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది, సాధిస్తామని నొక్కి ఒక్క నుంచి 1-3 సార్లు చెప్తున్నారు. అది కదా ఇది. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు? మిగతా ఎంతమంది ఉన్నా ఈయన వైపు ఎందుకు రావాలి? ఈయన ఏం చేశాడు? ఎందుకంత తాపత్రయపడి పెద్దలతో పాటు తిట్లు తింటూ కూడా ఎందుకు కాంప్రమైజ్ అయ్యి సీట్లు తగ్గించుకొని కూటమిలో భాగస్వామ్యం ఎందుకు చేశాడు? భవిష్యత్తు కోసమే కదా. అంతంత కోట్లు తీసుకొచ్చే సినిమా బిజినెస్ వదులుకొని ఎందుకు వచ్చాడు ఇంత బాధపడి? ఏసీ రూమ్లో కార్వాన్లో కూర్చొని చేయగలిగినా అంతే కదా. ప్రతి ఒక సినిమా అయిందంటే మధ్యలో 4 రోజుల గ్యాప్, చక్కగా విహారయాత్రలు, ట్రిప్పులు వేసుకొని రావచ్చు కదా. ఈ ఎండలో పడి పైగా సమ్మర్ ఎలా ఉంది అసలు? 45+ ఉంటుంది టెంపరేచర్. అవసరమా? అది గుర్తించాలి కదా. అదే చెప్తున్నాడు ఆయన రాధా గారు. గుడ్ వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.